ముందుకెళ్తారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి 3.5 సంవత్సరాలుగా అహర్నిశలు పోరాడుతున్నారు పార్లమెంట్లో. సో ఇంకా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తాను అన్న ఆ మొదనష్టపు ఐడియా మీకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. దట్స్ రూల్డ్ అవుట్ కదా. సో నేను ఎందుకు పోటీ చేస్తా? వాళ్ళు గతి లేక 4.5 ఏళ్ళు 5 ఏళ్ళు వాళ్ళకి నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసే దమ్ము లేక చేసుకోమని ఎప్పటి నుంచో చెప్తున్నా. మీరు నన్ను డిస్క్వాలిఫై ఎలాగో చేయలేరు, కనీసం పార్టీ నుంచి అన్నా సస్పెండ్ చేసుకోండిరా అంటున్నా. చేసుకోవట్లేదు వాళ్ళు. అంటే వాళ్ళ అసమర్థత అంటారా అది ఆ విషయంలో? మరి ఇప్పుడు నా డిస్క్వాలిఫికేషన్కి ఫైల్ చేసిన వాళ్ళు కనీసం చేసుకోవాల్సింది వాళ్ళ చేతుల్లో ఉన్నది నా సస్పెన్షన్. మీరు అంత నచ్చనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కావాలని చెప్పి ఐపాక్ వాళ్ళు అడగటం కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ మీ మీద మీరు అనుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, ఎంపీ సీటు సాధించడం, గెలవడం, ఆ తర్వాత వాళ్ళని వ్యతిరేకించడం, ఇదంతా కాదని బతిమాలు ఇచ్చారు. నేను అడగల, వాళ్ళే నన్ను బతిమాలు ఇచ్చారు. ఇప్పటికీ మీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యన ఇంకా అదే రకమైన పొరపచ్చాలు నడుస్తూనే ఉన్నాయా? అతను నేను మొహమ్మోహన్ చూసుకుని 3.5 years ఎక్కడ కూడా మీరు మాట్లాడడం కానీ మీరు మాట్లాడటానికి ప్రయత్నం కూడా చేయలేదు ఎక్కడ కూడా? అవసరం ఉంది. ఎందుకని అంటారు? అంతా ఏముంటుంది నాకు ముఖ్యమంత్రితో నాకేముంటుందండి పని? తను నన్ను కాదు, పార్టీ అధ్యక్షుడు కదా, ముఖ్యమంత్రి అవ్వచ్చు ఆయన, కానీ పార్టీ అధ్యక్షుడు కదా ఆయన. అయితే ఏంటి, ఆ ఇంటికి ఇల్లు ఎంత దూరం, ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం. తను నన్ను కాదనుకుని చెప్పి నా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ చేసిన తర్వాత బొచ్చు నాకు జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? వై షుడ్ ఐ బ్లడీ బాదర్ అబౌట్ హిమ్? ఏంటి, అతను నన్ను కాదనుకున్నాడు. ఎస్, అట్ ద సేమ్ మూమెంట్ నేను అతను కాదనుకున్నా. అలాంటప్పుడు మీరే పార్టీకి రాజీనామా చేసి నేను ఎందుకు రాజీనామా చేయాలంటున్నా? అతను నన్ను డిస్క్వాలిఫై చేయాలని చెప్పి పిటిషన్ వేసాడు. ఓకే, ఆ టైంలో రాజీనామా చేస్తే నేను వీక్ అవునా? అంటే నేనేదో భయపడి రాజీనామా చేసినట్ట? నైతికంగా మీరు ఆ పార్టీలో ఉండటం కొనసాగడం అనేది మీకు ఇంట్రెస్ట్ అనా? ఇక్కడ నైతికత లేనిది వాళ్ళకి. ఓకే, వాళ్ళు నన్ను డిస్క్వాలిఫికేషన్ చెయ్యాలి అని పిటిషన్ వేశారు. అవును, పిటిషన్ వేసినప్పుడు వాళ్ళు డిస్క్వాలిఫై చేయించుకోగలగాలి. లేదు అంటే ఏమంటారు, డిస్క్వాలిఫికేషన్ అయిపోతాడని చెప్పి భయంతో ఇలాగ రాజీనామా చేశాడు అని అంటారు. ఓకే, సో వాళ్ళ దమ్ము నెపం మీ మీద నెట్టే ప్రయత్నం చేస్తారన్న ఉద్దేశంతో రఘురామకృష్ణరాజు గారు ఈ 4.5 ఏళ్ళు ఇట్లాగే కొనసాగారు. వాళ్ళ కెపాసిటీ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటానికి అవకాశం ఇచ్చా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడుగు కిందే ఈ 4.5 ఏళ్ళు మీరు గడిపారు. లేను కదా, ఎలా నేను వైఎస్ఆర్సీపీ గొడుగు కింద నేను లేనే. వాళ్ళు ఎప్పుడైతే పిటిషన్ వేశారో నేను వైఎస్ఆర్సీపీ గొడుగు కింద లేను. ఉన్నానని ఎవడన్నాడు? ఎవడు అనుకున్నాడు? నేనే చెప్పాగా. నర్సాపురం ప్రజలు ఇంకా అనుకోవట్లేదా? రాష్ట్ర ప్రజలు ఎవరు అనుకోవట్లేదండి. నర్సాపురం ప్రజలే ఉంది, మిమ్మల్ని గెలిపించింది వాళ్ళే కాబట్టి ఎవరు, రాష్ట్ర ప్రజలు ఎవరు అనుకోవట్లా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అని రాష్ట్ర ప్రజలు ఎవరు అనుకోవట్లా. ఓకే, ఎందుకంటే వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వేసిన తర్వాత వాళ్ళు డిజైన్ చేసినప్పుడు ఇంకా ఉన్నానని ఎవరు అనుకుంటారు? కానీ పార్లమెంట్ లో మీ వాణైతే వినిపిస్తూనే ఉన్నారు. వాడు ఎవడో అనుకోడు, బుద్ధి లేనివాడు ఎవడో అనుకుంటే నేనేం చేయలేను. పార్లమెంట్ లో మీ వాణైతే వినిపిస్తూనే ఉన్నారు ప్రతిసారి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రతి విషయంలో కూడా మీరు పోరాడుతూనే ఉన్నారు. మరి ఏ పార్టీ తరపున పోరాడుతున్నారని అనుకోవాలి? ఒక ఎంపీగా పోరాడుతున్నాను. పోరాటం అనేది ప్రజల తరపున ఉంటుంది తప్ప పార్టీ తరపున ఉండదండి. పోరాటం ఈజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్, నాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పార్టీ. అలా అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి పోరాడచ్చు కదా పార్లమెంట్లోకి వెళ్ళి? లేదు కదా. కానీ ఒక పార్టీ రికగ్నిషన్ అనేది మీ వెనకాల ఉంది కదా అన్న ఉద్దేశంతో నేను అదే ఆ రికగ్నిషన్ ఉన్న పార్టీ నన్ను డిజైన్ చేసిన తర్వాత ఇంక పార్టీ ఏంటి? పార్టీ నన్ను డిజైన్ చేసింది కదా. అవును, నా సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పింది కదా. ఇంకేంటి నాకు పార్టీకి? వాళ్ళే మొదలు పెట్టారు, నేను మొదలు పెట్టలేదు రచ్చని అంటారు. అవును, ఇప్పటికీ అదే బంధాలో ఉన్నారు మీరు. రాబోయే ఎన్నికల్లో కూడా అగెనిస్ట్ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే పెడతానని అంటున్నారు. సో అది టీడీపీకి ఫర్గా వెళ్తారా, జనసేన తరపున పోటీ చేస్తారా మీరు? ఇది 2 పార్టీల తరపున అయితే పోటీ చేయలేం కదా. ఆ కూటమి ఎవరో ఒకరికి సీట్ ఇచ్చుకుంటుంది. అది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలోకి వస్తుంది అంటున్నారు. అవునండి, ఎందుకంటే జనసేన ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామ్యం ఉంది. సో అక్కడ బీజేపీ కూడా ఉంది. నోబడీ ఈస్ డినయింగ్.
మేము జనసేనతో ఉన్నామని బీజేపీ అంటున్నారు, మేము తెలుగుదేశంతో ఉన్నాము అని జనసేన కూడా అంటుంది. కన్ఫ్యూజన్ లేదు ఇక్కడ. కన్ఫ్యూజన్ ఎందుకు? అర్థం చేసుకునేవాడు కన్ఫ్యూజన్ ఉండదు, తింగనా కొడుకులు కన్ఫ్యూజన్ ఉంటుంది. ముగ్గురు కలిసి ఉన్నట్టే కదా. అందరూ మీ అంత తెలియగల వాళ్ళు ఉంటారు కదా అందరూ. స్లోగా వస్తుంది తెలియదు, అసలు రేపు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చాక తెలివి వస్తుంది. సో టీడీపీ జనసేన బీజేపీ కూటమి కలిసి వెళ్తుందా లేకపోతే టీడీపీ జనసేన మాత్రమే? నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఎప్పుడైతే జనసేన ఎన్డీఏలో భాగస్వామ్యం ఉందో కలిసి వెళ్తున్నట్టే అనుకోవాలి. లేదు ఎన్డీఏ నుంచి జనసేన బయటకు వస్తే అప్పుడు కలిసి వెళ్ళలేదు అనుకోవాలి తప్ప అప్పటి వరకు ఈ మూడు పార్టీలు కలిసి ఉన్నట్టే లెక్క.